ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలోని మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మాట్లాడుతూ మహానటుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు 1982 మార్చి 29వ తేదీ తెలుగువారి ఆత్మగౌరవం కొరకు తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని, ఆ తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యలను బాధలను తెలుసుకొని వెన్నెంట నిలిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర చేసి ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్రలో ముందుకు సాగారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని మరిచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేశారని, అయినా సరే కార్యకర్తలు ఎక్కడా తగ్గకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేశారని, అలాంటి కార్యకర్తలను పార్టీ ఎన్నడూ దూరం చేసుకోదని మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్, వెంకటగిరి శాసనసభ్యులు కొరుగొండ రామకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగప్రసాద్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహానాడు సందర్భంగా మన నియోజకవర్గంలో జరుపుకోబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఒక్కో తీర్మానం చదివిన తర్వాత మీ కరకరాల ధ్వనులతో వాటిని ఆమోదించవలసిందిగా కోరుతున్నాం. మొదటిది 2019 నుంచి 2024 వరకు వైసీపీ అరాచకాలను ఎదురొడ్డి పోరాడిన తెలుగుదేశం కార్యకర్తలకు తగిన న్యాయం చేయవలసిందిగా తీర్మానించడమైనది మీ అందరి తరఫున. అలాగే చెంగాళం గుడి దగ్గర పాడుపడిపోయిన వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి ఆర్మీ శాఖ ఆధ్వర్యంలో కొత్త వంతెనకు నిర్మాణం చేయడం గురించి తీర్మానించడమైనది. అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న తెలుగు బ్రాంచ్ కెనాల్ 14-6, 14L మరియు 5, 6, 8, 9 కొస ఆయకట్టు వరకు పూర్తి చేయుటకు తీర్మానించడం అయింది సభాముఖంగా. అలాగే మా గౌరవ శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ గారు అసెంబ్లీ వేదికగా కోరిన తెలుగు గంగ ద్వారా 2 TMCల నీటిని స్వర్ణముఖి నదికి వదులుటకు చట్టబద్ధత కల్పించవలసిందిగా కోరడమైంది. మా దీంట్లో ఇంకొకటి కూడా జరపాలి. మామిడికాయలో కూడా 1 TMC నీళ్లు విడుదల చేస్తాం. అలాగే పెళ్లకూరు మండలంలో గురుకుడ పాఠశాలను ఏర్పాటు చేయటకు తీర్మానించడం జరిగింది. స్వర్ణముఖి నది మీద ప్రస్తుతం ఉన్న కాజువే బ్రిడ్జి శిథిలావస్థలో ఉన్నందున లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ మేరకు బ్రిడ్జ్ కమ్ రోడ్డును ఏర్పాటు చేయవలసిందిగా తీర్మానించడమైంది. అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందువలన నాయుడుపేట మరియు సూళ్లూరుపేట కేంద్రాలుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని, యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడం తీర్మానించడమైంది. వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, అక్రమ కేసులు అనేకం కూడా సృష్టిస్తున్న దానివల్ల ఎందుకు వాళ్ళతో పోరు, ఎందుకు వాళ్ళతో రచ్చ అని చెప్పిన దూరంగా ఉండేది. మరి 2020 నవంబర్లో పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇన్ఛార్జిగా పెట్టినప్పటి నుంచి అన్ని మండలాల నాయకుల యొక్క సమిష్టి నాయకత్వంతో 63,000 ఓట్లతో ఓడిపోయిన మళ్ళీ గెలిచే దిశగా మనం అందరం కష్టపడి చేసామంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క సమిష్టి కృషి అని చెప్పి కూడా మనం చేస్తాం. ఒక శుభదినం. మనం నియోజకవర్గ స్థాయిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన అన్నగారు ఎన్టీ రామారావు గారు జన్మదిన సందర్భంగా మనం మహానాడుని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 27, 28, 29 మొత్తం రాష్ట్ర స్థాయిలో మనం మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. వర్గ స్థాయిలో తీర్మానాన్ని నియోజకవర్గ ప్రజలందరి ముందు పెట్టి ఆ తీర్మానానికి ఆమోదం
తీసుకొని అలాగే దాన్ని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ తీర్మానాలన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేసుకునేలాగా ఈరోజు మహానాడిని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.